పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలన్నీ బోగస్ అని, గత ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు బీజేపీ నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదీలు ఆరోపించారు. ఈ మేరకు ఆయన నివాసంలో సోమవారం ఆయన సతీమణి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు 3,50,000 మెజార్టీతో గెలుపొందారని, 7 ఎమ్మెల్యేలందరూ యువ నాయకుడు, విద్యావేత్త, పారిశ్రామికవేత్త గడ్డం వంశీకృష్ణ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నారని స్పష్టం చేశారు. పెద్దపల్లిలో కాకా వెంకటస్వామి మనవడు, చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కుమారుడైన కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 5 లక్షల మెజార్టీతో గెలుపొందడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా కాకా వెంకటస్వామి కుటుంబంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అబద్ధపు ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి సింగరేణి కాపాడిన కుటుంబం ఆ వంశీ కుటుంబం, ఆ వెంకటస్వామి కుటుంబం, ఆ వివేక్ కుటుంబం, ఆ వినోద్ కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఇలా ఎంపీగా వస్తే ఇలా వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఆఖరికి ఇలా బీజేపీ వాళ్ళు అంబేద్కర్ ఇదాన్ని కూడా ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? మరి కుల నిర్మూలన జరగాలన్నారు, కుల వ్యవస్థలో పోవాలన్నారు. వాళ్ళు మరి వర్ణాంతర వివాహం చేసుకున్నారు. దాన్ని కూడా బీజేపీ నాయకులు విమర్శిస్తా ఉన్నారు. ఇలా ఎస్సీలు బీసీలను పెళ్లి చేసుకుంటే ఇలా అంబేద్కర్ చెప్పారు, ఈ కులాలు పోవాలి, కుల నిర్మూలన జరగాలి. కుల నిర్మూలన జరిగినప్పుడే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. కానీ సాంఘికంగా కానీ భౌతికంగా కానీ అన్నింటిలో అభివృద్ధి చెందాలంటే ఈ కుల వ్యవస్థ పోవాలని చెప్పి అంబేద్కర్ చెప్పిండు. ఆ అంబేద్కర్ ఇజాన్ని కూడా ఇలా బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఈ అంబేద్కర్ ఇజాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీని ఈ ప్రాంత ప్రజలు, ఈ పెద్దపల్లి నియోజక ప్రజలు అందరూ వ్యతిరేకించి ఖచ్చితంగా ఇలా ఖర్గే గారు చెప్తాడు, ఇలా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తాడు, నేను ఖచ్చితంగా ఈ ప్రాంత బిడ్డగా చెప్తున్నా, ఇలా ఖచ్చితంగా రేపు 6 గ్యారెంటీలు రేపు అమలవుతాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం నరేష్ నేత, మంద తిరుమల రెడ్డి, పైడిమల్ల నర్సింగ్, ఎండి సాస్, వడ్నాల కొమరయ్య, గుడ్ల రమేష్, నామాని ముత్తయ్య, రాయబారపు కిరణ్, ఎండి జావిద్ ఖాన్, మహిళా నాయకురాలు బత్తుల సరిత తదితరులు పాల్గొన్నారు.